తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర కుంభమేళాను తలపించేలా భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. అడవి గిరిజన ప్రాంతమైన మేడారం 4 రోజుల పాటు లక్షలాది భక్తులతో నిండిపోగా దేశ విదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మహాజాతర విశేషాలను మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తున్నారు. మేడారం జాతరలో ప్రస్తుతానికైతే మనకు ఎక్కడ చూసినా కూడా భక్తుల కంటే ఎక్కువ పోలీసులే కనిపిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రతి ఒక్క అధికారి ప్రజల కోసం మాత్రం 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక మనం ఈ లైన్లో చూడొచ్చు. ఈ పూర్తిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ఒక లేడీ ఆఫీసర్లు కూడా అందుబాటులో ఉంచిన గవర్నమెంట్ మాత్రం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే. జాతరకు నాంది పలుకుతూ జిల్లా ఎస్పీ తూటా పేల్చి అమ్మవారిని ఆహ్వానించారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సుమారు 50 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ కనిపిస్తుండగా వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేల సంఖ్యలో బస్సుల్లో మోహరించి భక్తులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేసింది. గద్దెల వద్దకు భక్తులు సులభంగా చేరుకునేలా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ఈ మహాజాతరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా ఎస్పీ పాల్గొనడం విశేషం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో లేడీ కానిస్టేబుల్లు ముందుండి మార్గాలను క్లియర్ చేస్తూ భక్తులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎండను లెక్క చేయకుండా పోలీసులు ప్రతి క్షణం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ శాఖల సమన్వయంతో మేడారం మహాజాతర సవ్యంగా కొనసాగుతోంది. అడవి మధ్యలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుక భక్తుల సందడితో మరింత వైభవాన్ని సంతరించుకుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర భక్తి, భద్రత, భవ్యతల సమ్మేళనంగా 4 రోజుల పాటు భక్తులను అలరిస్తోంది. అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా అవ్వట్లేదనైతే తెలుస్తోంది. మనం ఇక్కడ చూసినట్టయితే పోలీసులు చెల్లించుకోవాల్సిన భక్తులను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మనకు ఎంతవరకైతే భక్తులైతే అవసరమో అంతవరకే లోనకు పంపిస్తూ మిగతా వారిని మాత్రం ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. లోన పూర్తి స్థాయిలో సుమారు కొన్ని వేల మంది దర్శనం కోసం అయితే వెళ్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మరి ఎంతమంది అయితే అవసరమో వాళ్ళని కూడా అంతవరకే పంపిస్తూ మిగతా వారిని ఇక్కడ అడ్డుకున్న పరిస్థితి ఉంది. మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి అని మేము ఒక 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రాబట్టి తల్లి 50 సంవత్సరాలు
హైదరాబాద్ ఖాళీ మంది ఒకటే ఫ్యామిలీ మొత్తం. ఒకటే ఫ్యామిలీ. ఇదే మొదటిసారా లేకపోతే 50 సంవత్సరాల నుంచి మాది ఇదే. మేము గత 50 ఏళ్ళ సంది ఇంతకు ముందు బ్యానర్ వేసింది నాదే అది. అవునా? ఇక్కడ మా అక్కాయమే గత 50 ఏళ్ళ సంది కూడా ఇక్కడ మేము వస్తూ పోతుంటాము. గత ఒక 10-15 ఏళ్ళ సంది అక్కది బ్యానర్ పడుతుండే. ఇప్పుడు ఈసారి కూడా ఉన్నది. మేము గత 50 ఏళ్ళ సంది కూడా ఎప్పుడు కూడా ఈ అమ్మవార్లను మేము మరవము. పెద్ద జాతరకు కూడా చిన్న జాతరకు కూడా మాకు అమ్మవారు ఏంటంటే ఆ పొద్దరు సంది కూడా మమ్మల్ని చల్లగా దీవిస్తుంది. కాబట్టి మేము అమ్మవారికి ఎప్పుడు ముడుపులు అనేది మొక్కులు అనేటివి ఏవైతుంటాయో అవి కంపల్సరీ మేము అమ్మవారికి మొక్కులు అన్నీ చెల్లించుకుంటాం. మిన్ను జాతరకు వస్తాము, 2 ఏళ్ళకి ఒకసారి వస్తాము. మధ్యలో పెళ్లిళ్ళు పేరెంటాలు ఏమన్నా ఫంక్షన్లు అయితే వస్తాము. అన్నిటికి వస్తూనే మరి నిలువెత్తు బంగారం పెట్టాలి అంటారు. ఇది నా ఎత్తు నిలువెత్తు బంగారం తీసుకున్నాను నేను 76 కిలోలు నేనున్నా. 76 కిలోలు నా ఆరోగ్యం బాగా లేకుంటే నేను నా అమ్మవారిని మొక్కుకున్నా. నా ఆరోగ్యం కొని అమ్మవారికి కళ్ళు మళ్ళీ పట్టగొలుసులు నా ఎత్తు బంగారము అమ్మవారికి ఇవ్వాలనుకొని నేను ఇస్తున్నాను. మీరు అందరిది ఒకటే ఫ్యామిలీయా? మొత్తం ఒకటే నా ఎత్తు బంగారం కూడా ఉంది. 82 కిలోలు నా ఎత్తు బంగారం. ఒడి వాళ్ళు అమ్మకి. మీరు అమ్మ మరి మీ ఎత్తు బంగారం ఇస్తున్నారా? మీ ఫాదర్. మీరేం మొక్కున్నారు మరి? మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన దేవతలు మొక్కున్నారు. మరి కోరికలు తీర్చున్నారా? అమ్మవారు తీర్చున్నారా? నమ్మకం ఉంది అయితే బాగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి? ఇక్కడ వచ్చిన భక్తులకు ఏం చెప్తారు మీరు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకోటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు కూడా. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా అందరికీ దీవించాలి అమ్మవారని కోరుకుంటున్నాం. కొని అమ్మవారికి కళ్ళు మళ్ళీ పట్టగొలుసులు నా ఎత్తు బంగారము అమ్మవారికి ఇవ్వాలనుకొని నేను ఇస్తున్నాను. మీరు అందరిది ఒకటే ఫ్యామిలీయా? మొత్తం ఒకటే నా ఎత్తు బంగారం కూడా ఉంది. 82 కిలోలు నా ఎత్తు బంగారం. ఒడి వాళ్ళు అమ్మకి. మీరమ్మా మరి మీ ఎత్తు బంగారం ఇస్తున్నారా? మీ ఫాదర్. మీరేం మొక్కున్నారు మరి? మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన దేవతలు మొక్కున్నారు. మరి కోరికలు తీర్చున్నారా? అమ్మవారు తీర్చున్నారా? నమ్మకం ఉంది అయితే బాగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి? ఇక్కడ వచ్చిన భక్తులకు ఏం చెప్తారు మీరు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకోటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు కూడా. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా అందరికీ దీవించాలి అమ్మవారని కోరుకుంటున్నాం. వన పూజ ఎలా జరుపుతారు? వన పూజ లంక పూజ పెడతాం. మేము 4 రోజుల నుంచి పూజలు జరిపినాం. పొద్దు మీకు ఆరగిస్తాం. అది బరండి తోటి. ఎన్ని రోజులు అయితే ఇక్కడ? మేము 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. జంపన్న వాగులో స్నానం జంపన్న గురించి తెలుసా చెప్పండి. జంపన్న అది ఆయన మరణమే రక్తమే ఆయనది. రక్తమే స్నానము ఆడి తల్లి దీవెనాటిచ్చింది. ఇది ఇక్కడ పరిస్థితి. భక్తులు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కొలవడానికి మాత్రం కొంగు బంగారాన్ని ఇచ్చే విధిగా వీళ్ళు వెళ్తున్న పరిస్థితి. ఈ మేడారం జాతరలో పోలీసుదే కీలక పాత్ర అయితే అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఎటువంటి వెహికల్స్కి ఇబ్బంది లేకుండా వారు ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు. మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళని మరి దీని గురించి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్. హలో సార్, ఇక్కడ అంటే ఎలా ఉంది మేడారం జాతరలో మీరు ఎప్పుడు డ్యూటీ చేస్తున్నారు? 25th నుండి చేస్తున్నారు. అయితే మాకు బస్సులు ఇటు కార్లు వెహికల్స్ ఇటు పంపిస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. ట్రాఫిక్ ఎక్కడ జామ్ ఇప్పటి వరకు ఏమన్నా ఘటనలు జరిగినాయి ఇక్కడ? ఇంతవరకు ఏం జరగలేదు. ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు అంటే ఫస్ట్ 25th నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అంత క్లియర్ ఉంది. దర్శనం చేసేసుకొని యాక్టివ్గా అంతా సంతోషంగా తీసుకుంటారు. ట్రాఫిక్ జామ్ లేకుండా క్లియర్ చేస్తారు. తెలంగాణ విభాగంలో అంటే లాస్ట్ ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది భక్తులు వెళ్తున్నారో దాని గణాంకంగా స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకైతే మనం
ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అయితే పూర్తి స్థాయిలో ఈ డ్యూటీ చేస్తున్న పరిస్థితులు, పూర్తి స్థాయిలో కూడా వెహికల్స్ ఎటు అటు పోవడం వల్ల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు. మీరు చూస్తున్నారు తేజ న్యూస్. మనం ఇప్పుడు సమ్మక్క సారలక్క జాతరకు వెళ్ళే దారిలో ఉన్నాము. ఇది తాడువాయి మండలంలో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు వెనక కనిపిస్తున్న ఈ రూటే సమ్మక్క సారక్క గద్దెలకు వెళ్ళే రూటు. మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే సుమారు కొన్ని వందల మంది పోలీస్ పహారాతో మరి మేడారం జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడి వెహికల్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పకడ్బందీగా డ్యూటీ చేస్తున్న పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ పోలీసులు మాత్రం వారి డ్యూటీలో నిమగ్నమయ్యారు. వచ్చే వెహికల్స్ మనం చూడొచ్చు. ఎక్కడ బస్సులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే ఎంట్రన్స్ నుంచి అనేక మంది పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ డ్యూటీలో మాత్రం నిమగ్నమైనారు. ఎక్కడ చూసినా కూడా ఈ మేడారం అంతా టోటల్ మేడారం వెళ్ళే ఇదే ఉన్నాయి. 3692 మేడారం జాతరలో ప్రస్తుతానికైతే మనకు ఎక్కడ చూసినా కూడా భక్తుల కంటే ఎక్కువ పోలీసులే కనిపిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రతి ఒక్క అధికారి ప్రజల కోసం మాత్రం 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక మనం ఈ లైన్లో చూడొచ్చు. పూర్తిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం ఒక లేడీ ఆఫీసర్లు కూడా అందుబాటులో ఉంచిన ఈ గవర్నమెంట్ మాత్రం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే.
మూవ్ అవ్వండి, స్లోగా నడుస్తూ ఉండాలి, ఎక్కడ నిలబడద్దు. అయిపోయింది. లైట్ మూవ్ చేసుకోండి, లోపల ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొంచెం మూవ్ చేయండి. పొద్దు నుంచి అలాగే వీళ్ళని తప్పుకుపోయి ఉన్నారు. మూవ్ చేయండి, కొంచెం కొద్దిగా మూవ్ చేయండి, చాలా స్లోగా మూవ్ చేయండి. భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులని అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా అవ్వట్లేదని అయితే తెలుస్తోంది. మనం ఇక్కడ చూసినట్టయితే పోలీసులు రావాలి.